జెమినీ ఏఐ 3D ఇమేజెస్ బాగా హల్చల్ అవుతున్నాయి కదండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనం జెమినీ ఏఐ అని టైప్ చేస్తే మనకి జెమినీ ఏఐ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. లేదా మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మనం ప్రాంప్ట్ ఇచ్చి గ్యాలరీలో ఇమేజ్ యాడ్ చేసి మనం ఈ ఇమేజెస్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు చక్కగా చూపించాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ప్రాంప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. హాయ్ అండి, ఇట్లాంటి 3D ఇమేజెస్ బాగా హల్చల్ చేస్తున్నాయి కదా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో. ఈ వీడియోస్ ఎట్లా చేసుకోవాలి, ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో కూడా ఆ ఇమేజ్ని చేత్తో పట్టుకుంటున్నట్టు చూపించేటట్టు అవి ఎట్లా చేయాలో కూడా మీకు చూపిస్తాను. బాగుందా ఇలా చేసుకోవడం? మన ఫేస్ వర్క్ ఇచ్చినా కూడా డ్రెస్ కూడా అదే తీసేసుకుంటుంది అనమాట. వినాయకుడిది కూడా ఇట్లా చేశాను. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. డోంట్ స్కిప్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. దీనికి వచ్చేసి మనం జెమినీ ఏఐ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా క్రోమ్లో కూడా గూగుల్ జెమినీ అని కొడితే ఇట్లా ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకి కొన్ని ఫోన్స్లో జెమినీ అనే యాప్ కూడా వాడే ఇచ్చేస్తున్నాడు. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ప్లే స్టోర్ అని టైప్ చేస్తే ఇదిగోండి హోమ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ప్లే స్టోర్కి వెళ్ళి మనం జెమినీ ఏఐ అని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుద్ది యాప్. ఇన్స్టాల్ అంటది అనమాట. నాకు ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది కాబట్టి ఓపెన్ అని కనిపిస్తుంది. మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకి యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో కూడా ఇన్ని క్రెడిట్స్ అని ఉంటుంది. అన్ని మాత్రమే వస్తాయి అన్నమాట. అన్నీ వచ్చేసేవు. మెయిల్స్ మార్చుకుంటా ఉంటే 20 క్రెడిట్స్ అని అట్లాగే. ఇదిగోండి ఇట్లా గూగుల్ అది జెమినీ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనది ఏ మెయిల్ నేమ్ ఏదైతే ఉంటుందో దాంతో హలో అని చెప్తుంది అనమాట. దీన్ని పైకి స్క్రోల్ చేస్తే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ ప్రెస్ చేస్తే మనకి గ్యాలరీ అని వస్తుంది అనమాట. ఆ గ్యాలరీలో ప్రెస్ చేసి మన గ్యాలరీలో ఉన్న ఫోటో చక్కగా నిలబడి ఉన్నది, బాగా క్లియర్గా ఉన్నది పెట్టుకోవాలి. అక్కడ ఆస్క్ జెమినీ దగ్గర మనం ప్రాంప్ట్స్ ఇవ్వాలన్నమాట. ప్రాంప్ట్స్ నేను మీకు 2 రకాల ప్రాంప్ట్స్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాడిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ ఉంది కదా, ఆ స్క్రీన్ షాట్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి కదా. ముందు స్క్రీన్ షాట్ని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి లెన్స్ దగ్గర ప్రెస్ చేసి సెలెక్ట్ టెక్స్ట్ అని కాపీ అని చేసి దాన్ని మళ్ళీ జెమినీలోకి వచ్చి పేస్ట్ చేసేయాలి. వేరే ఎక్స్ట్రాగా సెలెక్ట్ అయితే దాన్ని డిలీట్ చేసేసేయాలి. ఇదిగోండి ప్రాంప్ట్. ఇది మనకి జస్ట్ సెకండ్ అని వస్తుంది. వచ్చినప్పుడు మనం ఆగితే 1 మినిట్ లోపే మనకి ఇమేజ్ జనరేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ ప్రాంప్ట్కి మనకి ఈ ఇమేజ్ జనరేట్ అయింది. ఓకే, బాగుంది కదా. ఇదే ఇమేజ్ కదులుతున్నట్టు ఆ డాల్ని ఇట్లా చేత్తో పట్టుకున్నట్టు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. దానికి వేరేదన్నమాట. ఇట్లాగా మనం బాగా నుంచున్నది, నిలబడి ఉన్నది, క్లియర్గా ఉన్న ఫోటో పెడితే మనకి చక్కగా వస్తుంది. ఆ పైన డౌన్లోడ్ బటన్ ఉంటుంది, సేవ్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ ఉంటుంది, కాపీ బటన్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాటర్ మార్కా వితౌట్ వాటర్ మార్కా అని అడుగుద్ది. వాటర్ మార్క్దే వస్తుంది. వితౌట్ వాటర్ మార్క్ అయితే మనం పే చేయాలన్నమాట. అదనమాట దీనికి వచ్చేసి. ఇదే విధంగా మనం వేరే ప్రాంప్ట్ ఇచ్చి వేరే ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేస్తుందో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇదైతే దీనికి ఇట్లా వచ్చిందనమాట ఈ ప్రాంప్ట్కి. నెక్స్ట్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. సేమ్ ఇందాక నేను ప్లస్ మీద సింబల్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి ఆ ఫోటో క్లిక్ చేశాను. వేరే ప్రాంప్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి లెన్స్ సెలెక్ట్ చేసి ఎలో యాక్సిస్ అంటే మన గ్యాలరీలో ఉన్న స్క్రీన్ షాట్ని కాపీ టెక్స్ట్ సెలెక్ట్ చేసేసి కాపీ ఇక్కడ మన జెమినీలోకి వచ్చి సేమ్ అక్కడ పేస్ట్ చేసేయడం. పేస్ట్ చేసి యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు మనకి ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను ఓన్లీ ఫేస్ వరకే కనిపించేటట్టు ఇచ్చాను. ఫేస్ సగం డ్రెస్ మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు ఇమేజ్ చూడండి, చాలా కామెడీగా వస్తుంది అనమాట. బాగుంటుంది, కానీ కామెడీగా సిల్లీగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంది కదా. ఇదేదో టెక్నాలజీ చూసారా,
ఇట్లా వచ్చింది ఇమేజ్. ఇది ఒక మోడల్ అన్నమాట. బాగుంది కదా లిల్లీ పుట్లాగా. అది సెకండ్ ప్రాంప్ట్ కి ఇమేజ్ ఇట్లా వస్తుంది అనమాట. ఒక రౌండ్ గ్లాస్ దాని మీద నుంచున్నట్టు. నేనేం చేశానంటే, మనం యూట్యూబ్ కదా, యూట్యూబ్ సిల్వర్ బటన్ పట్టుకున్నట్టు ఇమ్మని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను నేను. మనకి వచ్చే రాని ఇంగ్లీష్లో ఇచ్చినా సరే అది ఇస్తుంది అనమాట. దిస్ ఇమేజ్ హ్యాడ్ ఇన్ హెర్ హ్యాండ్ యూట్యూబ్ సిల్వర్ బటన్ అని ఇచ్చాను అనమాట. అది మనకి అలా క్రియేట్ చేసేసి ఇస్తుంది అనమాట. మనం చాట్ జీపీటీలో కూడా ఇలా ఇచ్చినా కూడా వస్తాయి. అది కొంచెం లేట్ అవుతుంది. జెమినీ మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుంది. అంటే మెయిల్స్ మార్చుకుంటూ ఉండాలన్నమాట. అదిగో జస్ట్ సెకండ్ అన్నాను, యూట్యూబ్ సిల్వర్ బటన్ మన చేతికి వచ్చేసింది. కాకపోతే ఇది నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. చూపిస్తున్నట్టుగా ఇమ్మని చెప్పి అడిగాను అనమాట. షో మీ అని చెప్పి అడిగాను అనమాట. అడిగితే ప్రాంప్ట్ అలా ఇస్తే అలా కూడా ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. చూడండి, జస్ట్ సెకండ్, విత్ ఇన్ మినిట్స్లో మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. అదిగో చూసారా, చాలా బాగుంది కదా. కాకపోతే నా ఇమేజ్ లిల్లీ పుట్లా ఉంది, అయినా సరే బాగుంది. ఇదనమాట 3D ఇమేజ్ని ఈ విధంగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు 2 ప్రాంప్ట్స్ తోటి. నెక్స్ట్ వీడియో జనరేట్ చేయడం చూద్దాం. ఇందాక మనం శారీ తోటి, బ్లూ శారీతో ఉన్న ఇమేజ్ 3D ఇమేజ్ తీసుకుందాం. తీసుకుని గూగుల్ క్రోమ్కి వెళ్ళి pixaverse.ai అని టైప్ చేయాలి. గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తే మనకి అది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది అనమాట. ఆ హోమ్ పేజ్లో పిక్సావర్స్ AI అని పింక్ కలర్లో ఉంది చూసారా, అది దాని మీద ప్రెస్ చేస్తే మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది. దీని పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇందాకట్లాగే మా ఇమేజ్, ఫోటో ఇమేజ్, డిస్క్రైబ్ ద కంటెంట్ మీకు చూపించినట్టు అక్కడ ఇమేజ్ పెట్టాలి. ఇక్కడేం మనం ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఇందాక బ్లూ శారీతో తీసుకున్న ఇమేజ్ సేమ్ పెట్టేసి నేను ఏమన్నానంటే, దిస్ 3D ఇమేజ్ ఈజ్ ఇన్ సమ్వన్స్ హ్యాండ్, అంటే మన ఇమేజ్ వేరే వాళ్ళు ఇలా పట్టుకుని చూపిస్తున్నట్టుగా చూపించమని అడిగాను అనమాట. క్రియేట్. ఇది కూడా ఎక్కువ ఇవ్వదండి. ఇక్కడ చూసారు కదా 20 క్రెడిట్ పాయింట్సే ఉన్నాయి. 1, 2 ఇస్తుంది అంతే, ఎక్కువ ఇవ్వదన్నమాట. జస్ట్ వీడియో ఏదో 2-3 వీడియోలు ఇస్తుంది, చేయడానికి ఉండదు. తర్వాత మనకి అమౌంట్ అడుగుతుంది అనమాట. ఇదిగో చూసారా, నా ఇమేజ్, నా డాల్ని ఎవరో లేపి పట్టుకుంటున్నట్టు, నేను కూడా అటు ఇటు చూస్తున్నట్టు. బాగుంది కదా. మీకు నచ్చిందా అండి వీడియో? ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఉంటే, మన ఇమేజ్ కూడా క్లియర్గా ఉంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. థ్యాంక్ యూ.